గ్రామాల్లో రక్తహీనతపై ప్రాథమిక అవగాహన, బలవర్ధకమైన బియ్యం ప్రాధాన్యత అంశాలపై గ్రామాల్లో డీలర్లు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో డీలర్లకు 2 రోజుల అవగాహన సదస్సును కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలో అనీమియా సమస్యతో పిల్లలు, గర్భిణీలు బాధపడుతున్నందున పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నామని తెలిపారు. చౌక ధరల దుకాణాల ద్వారా బలవర్ధకమైన బియ్యం ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా పౌష్టికాహార లోపాలను నివారించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో డీలర్ల ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. Anyway, pilot mode lo only 4 districts in Telangana launch ayindi. Only Adilabad, Asifabad, Bhupalpalli and Kottagudem lo maatrame launch ayindi. So I believe in these 4 districts also first ilanti training program Ahmedabad lo start ayindi. So I congratulate the corporation. Malnutrition anemia fight cheyadaniki ilanti 45 lifestyle measures meeru kuda andariki awareness kalpiste ఇంకా ప్రజల్లో కూడా ఇంకా అవేర్నెస్ పెంచుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి రైట్స్ ఎట్లా అంటే మన న్యూట్రిషన్ అండ్ మన హెల్త్ స్టేటస్ ఎలా కలుగుతుందో అవన్నీ కూడా ఇంకా అప్రిషియేట్ చేస్తారు. సో తీసుకొని మన అవగాహన సదస్సుని కూడా మిల్లెట్స్ అవన్నీ దాని మీద కూడా అవేర్నెస్ చాలా వెల్కమ్ స్టెప్ ఇన్ ఇంక్రీజింగ్ ద న్యూట్రిషన్ స్టేటస్ ఆఫ్ ఆల్ అవర్ త్రూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, త్రూ డీలర్స్, త్రూ all ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆదిలాబాద్ జిల్లా ఒక మైల్ సక్సెస్. సో మీ అందరి